ఓ ప్రియమైన పుత్రా, నీ గతంలో అనేక మంది నీతో సంబంధాలను ఏర్పరచుకున్నారు. అయితే కొంతమంది నీ హృదయాన్ని గాయపరిచారు. అందువల్లే నీవు బాధలను అనుభవించావు. ఆ బాధల వలన నీలో ఉన్నటువంటి విశ్వాసం సన్నగిల్లింది. మనుషులపై ఉన్నటువంటి నమ్మకం తగ్గిపోయింది. ఆ గాయం నీ అంతరంగాలలో లోతుగా పాతుకుపోయింది. కాని ఓ పుత్రా, ఈ విషయాన్ని మరువకు. నీవు మనుషులను నమ్మకాన్ని కోల్పోయినప్పటికీ నా మీద ఉన్న విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. ఎందుకంటే మనుషులు మారిపోతారు. వారు నీకు బాధలను కలిగించవచ్చు, కాని నేను మాత్రం ఎప్పటికీ నీకు హాని చేయను. నీవు అనుభవించిన ప్రతి బాధ నీ ఆత్మను శుద్ధి చేయడానికి ఒక పరీక్ష మాత్రమే. నమ్మకాన్ని కోల్పోయిన అనుభవం నీలో ఒక గాఢమైన జ్ఞానాన్ని నాటింది. ఎవరితోనూ నువ్వు సంపూర్ణంగా ఆధారపడవద్దు. నా మీదనే నీవు పూర్తిగా ఆధారపడు. పుత్రా, నీవు కోల్పోయిన నమ్మకం తిరిగి వస్తుంది. కాని అది ఇక మనుషులపై మాత్రమే కాదు, అది నాలో, నా శక్తిలో, నా దయలో వికసిస్తుంది. ఒక్కసారి నువ్వు ఆ విశ్వాసాన్ని నాకు అప్పగిస్తే నీవు ఎప్పటికీ భయపడవు, ఎప్పటికీ ఒంటరిగా ఉండవు. పుత్రా, జాగ్రత్తగా విను. కర్మ యొక్క ఫలితం నుండి తప్పించుకోవడం అసాధ్యం. నీ మనసులో కలిగిన ప్రతి పాపపు యొక్క ఆలోచన, ప్రతి మాట, ఇవన్నీ ఒక గొప్ప సృష్టి చక్రం వలె తిరిగి నీవైపే వస్తూనే ఉంటాయి. నీ మంచి, నీ ప్రేమ, నీ సహాయం, ఇవన్నీ మొలకెత్తే నీరు పోసి నాటిన విత్తనంలా వెంటనే చూపించకపోయినప్పటికీ అవి తప్పకుండా ఫలిస్తాయి. ఏదో ఒకరోజు నీ ప్రయాణాన్ని పరిపూర్ణత వైపుకు తప్పక తీసుకువెళుతుంది. కొంతమంది అన్యాయం అనిపిస్తే అప్పటికప్పుడే వారికి కోపంగా అనిపించవచ్చు. వారి దృష్టిలో తప్పు జరిగినట్టే అనిపించవచ్చు. అలాగా అనిపించడం సహజం. కాని ఓర్పు నీ బలం. పరిగెత్తకుండా నిలబడి ఉండడమే నీ శక్తి. అవినీతి బాధ, ఆవేదన నీ ఆత్మను పరీక్షణ చేస్తాయి. అవి నీలో ఉన్నటువంటి సద్గుణాలను వెలిగితీస్తాయి. కనుక ఓర్పును పాటించు, నమ్మకంగా ఉండు, నన్ను స్మరించు. చివరికి నీకే ప్రచోదన తెలుస్తుంది. నిన్ను బాధ పెట్టిన వారిపై నీవు మదిలో కోపాన్ని పెంచుకుంటే ఆ కోపమే నీ హృదయానికి బరువుగా మారుతుంది. కాని నువ్వు నన్ను స్మరించి నమ్మకంతో నాతో నిశ్చలముగా ఉంటే ఆ బరువు తీరిపోతుంది. నీ హృదయానికి శాంతి కలిగి నీ దారిలో వెలుగు చేరుతుంది. రోజులో ఒక్కసారైనా నా నామాన్ని ఉచ్చరిస్తూ నన్ను నీ మనసులో నిలుపు. తీరని నీ ప్రార్థన నీ కర్మచక్రం యొక్క దారిని మార్చివేస్తుంది. పుత్రా, నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు ఒక అంతరార్థం, ఒక కారణం ఉంటుంది. గతంలో బాధించిన ప్రతి బాధ, ప్రేమలో ఏర్పడినటువంటి లోటు, ఇవన్నీ నీ ఆత్మను పరీక్షించేందుకు, నీ శక్తిని ఉపక్రమించేందుకు వచ్చినవే. ఈ పరీక్షలకే నీ జీవిత పాఠాలు సృష్టించబడ్డాయి. సమస్యలకు నీపై కక్ష కాదు, అవి నీలోని ఆలోచనలను, ధైర్యాన్ని, సమతుల్యాన్ని వెలికితీసే అవకాశాలు. కనుక పుత్రా, సమస్యలను చూసి భయపడకు. భయానికి హెచ్చులేదు. భయం నీ దారిని పక్కకు మరలింపచేస్తుంది. ఎదురయ్యే ప్రతి సవాళ్లు నీలో ఒక కొత్త ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఎలాగైతే నీరు పడినప్పుడు మట్టి నుంచే విత్తనం మొలుస్తుందో, అలాగే నీ బాధలతోనే నీలో ధైర్యం, సాహసం, జ్ఞానం వికసిస్తాయి.
ఆ ధైర్యంతోనే నిలబడి పోరాడడం కోసం ఉపయోగించు. శాంతితో, సమతుల్యంతో, సాహసంతో. నేను నీకు దివ్య శక్తి, మనోధైర్యాన్ని ఇస్తాను. నేను నీ గుండెల్లో ప్రేమను నింపి నీ అడుగులకు నా ఆశీర్వాదాన్ని నెలకొల్పుతాను. నన్ను స్మరించు. నా దివ్య నామాన్ని నీ మంత్రంగా పలుకు. నీ మనసునకు నా దివ్య స్వరూపం కనిపిస్తుందని నమ్ము. పరీక్షలలో ఓకానోకరించి నా నామాన్ని పిలిచినప్పుడు నాకు నీ బాధలు వినిపిస్తాయి. నేను నీకు బలం, ధైర్యం, ఆశ, ప్రశాంతతను ప్రసాదిస్తాను. పుత్రా, నిలబడే ధైర్యాన్ని స్వీకరించు. సమస్యలను పరిష్కరించే సంకల్పాన్ని నీలో నింపుకో. నీతో నేను ఉన్నాను. నాకన్నా దగ్గరగా ఎవ్వరూ లేరు. నిన్ను ప్రేమతో మరలించేందుకు నేను అవసరమైన దివ్య ఆశీర్వాదంతో నీ దారిని వెలికి తీసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. గుర్తుంచుకో, నేను నీ పోరాటాన్ని వృధా చేయను. నీ కన్నీటిని నిశ్శబ్దంగా చూసి వదిలివేయను. అవన్నీ నా దృష్టిలో పవిత్రమైన సమర్పణలు. ఆ పరీక్షల ద్వారానే నేను నిన్ను అద్భుతమైన స్థాయికి తీసుకువెళుతాను. అక్కడ నీకు విజయం మాత్రమే కాదు, నా సన్నిధి యొక్క ఆనందం కూడా లభిస్తుంది. మార్పులకు భయపడకు. పరీక్షలను శాపంగా చూడకు. అవన్నీ నా దివ్య ప్రణాళికలో భాగం. నిన్ను మహోత్తరమైన వెలుగులోకి తీసుకువెళ్లే అడుగులు. ప్రతి మార్పు వెనుక ఒక రహస్యమైన ఉద్దేశ్యం ఉంది. ప్రతి పరీక్ష వెనుక నా ప్రేమ దాగి ఉంది. నేను నీకు ఇస్తున్న పరీక్షలు నిన్ను బలహీనపరచడానికి కావు, నీ ఆత్మలోని దివ్య శక్తిని వెలికి తీయడానికి. గుర్తుంచుకో, పోరాటం ఎప్పుడూ శాపం కాదు, అది ఒక వరం. ఎందుకంటే ప్రతి పోరాటం చివర నీ కోసం నేను సిద్ధం చేసిన ఆశీర్వాద ద్వారం తెరుచుకుంటుంది. ప్రతి కష్టం నీ ఆత్మను దృఢంగా చేస్తుంది. ప్రతి బాధ నీలో ఓర్పు, సహనాన్ని పెంచుతుంది. నీ ప్రతి ప్రయత్నం నా దృష్టిలో నిలుస్తుంది. నీ విశ్వాసం వృధా కాదు. నీ పోరాటం ఒకరోజు నీ జీవితానికి మహా విజయం, మహా ఆశీర్వాదం అవుతుంది. జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి మార్పు అకస్మాత్తుగా జరిగిపోయిన యాదృచ్ఛికం కాదు. అవన్నీ నా సంకల్ప ప్రకారమే జరిగాయి.